మల్కాట్పల్లి గ్రామంలో నివసిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నామండి. ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎబ్రిలకు రాసిన పత్రికలో ఈ అద్భుతమైన మాట రాయబడింది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అనే మాట రాయబడి ఉన్నదండి. అవునండి, దేవుడు మనతో నివాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనలో నివసించాలని కోరుకుంటా ఉన్నాడు. మానవుని జీవితము పాపముతో నిండి ఉన్నదండి. మానవుని హృదయంలో నుండి అనేకమైనటువంటి రకాల పాపాలు బయలు వెళ్ళి మానవుని అపవిత్రం చేస్తా ఉన్నాయండి. ఈ అపవిత్రమైనటువంటి మన జీవితాన్ని మార్చాలని, మన జీవితంలో దేవుడు నివసించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రేమైన సోదరి సోదరుడా, మానవుడు పాపి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా ఉంది. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేం. ఈ పాప హృదయంతో స్వర్గరాజ్యంలో మనం ప్రవేశించలేం. కనుక మన హృదయాన్ని పరిశుద్ధపరచాలని, మనలో దేవుడు నివాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకొరకే సృష్టికర్త అయినటువంటి దేవుడు 2026 సంవత్సరముల క్రితం ప్రపంచానికి మధ్యస్థానమైన యెరూషలేము పట్టణంలో బెత్లెహేం అనే చిన్న నగరంలో యేసుక్రీస్తు ప్రభుగా ఆయన అవతరించినాడు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు. ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు, చనిపోయిన వారిని కూడా లేపగలిగినాడు. అయితే పాపినటువంటి మానవుని ప్రేమించిన వాడే పాపి అయిన మానవుని కొరకు యేసు ప్రభు తాను సిలువకు అప్పగించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తలతో చేసిన పాపముల కొరకు తలకు ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు, మన కొరకు పంచగాయములు పొందినాడు. మన కొరకు పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మల్కాట్పల్లి గ్రామంలో నివసిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. ఎంతకాలం పాపంలో జీవిస్తావు, ఎంతకాలం దుర్వ్యసనాలకు బానిసై నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు? దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు నీ హృదయంలో నివాసం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. కనుక నీ పాపం ఒప్పుకో. మన పాపం పోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభుల వారు 2026 సంవత్సరం క్రితం సిలువలో నీ కొరకు అన్ని చేశాడు. కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయం యేసు ప్రభుకి ఇవ్వాలా. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించు అనే ఒక చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసుకుంటే యేసు ప్రభు నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు. అమ్మా అయ్యా, ఈ లోకంలో నీకు నెమ్మదిస్తాడమ్మా, శాంతిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. అంతేకాదు నీ హృదయంలో యేసు ప్రభు నివసించాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆలస్యం చేయవద్దు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుని జీవితం నీటి బుడగ వంటిదండి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదండి. ఎప్పుడు ఎక్కడ ఎలాగ మన జీవితం ముగిసిపోతుందో ఎవ్వరం కూడా చెప్పలేం. అయితే నీలో జీవం ఉండగానే మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడే యేసు ప్రభు చెంతకురా, నీ పాపములకు విముక్తి, విడుదల దొరుకుతుంది. కనుక దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించుట వానికి ఏం ప్రయోజనం? అన్ని సంపాదించుకున్నావు, అన్ని పొందుకున్నావు, నీ జీవితంలో పాపక్షమాపణ లేకుండా ఈ లోకం విడిస్తే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవ్వరు తప్పించుకోలేరు. ఈ లోకంలో డబ్బులు ఇచ్చి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర నుంచి ఎవ్వరు తప్పించుకోలేవు. కనుక నీ ప్రాణం పోకముందే, నీలో జీవం ఉండగానే ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని యేసు క్రీస్తు నామములో మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాం. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడే నందలూరు జెండామాన వీధిలో పెనియల్ ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు, దేవుని వాక్యం వినొచ్చు. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మా ప్రార్థనలో మీరు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాం.